దేశ ప్రజలకు ముఖ్యంగా హిందువులకు ప్రధానమంత్రి మోడీ గారు శుభవార్త తెలియజేశారు. అదేంటో తెలుసా? ₹2.88 పెట్రోల్ మీద, ₹2.88 డీజిల్ మీద మరోసారి పెంచడం జరిగింది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై వడ్డింపుల వాయింపు మొదలు పెట్టారు మోడీ గారు. మొన్నొచ్చి శుద్ధులు చెప్పిపోయారు కదా సార్, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి, లగ్జరీ ఖర్చులు తగ్గించండి అని చెప్పేసి. మీరేమో విదేశాలు తిరిగేసి వచ్చారు. దాని తర్వాత రాగానే మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో చెప్పొచ్చు కదా, మరి ఒక సంవత్సరం పాటు ఎంపీ ఎమ్మెల్యేల జీతాలు 50% తీసుకోండి. దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం, దేశానికి ఆదాయం ఉంటుంది కదా. ఆదాయంతోనే ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా, వాళ్ళకి ఇవ్వండి. ఆ చమురు సంస్థలకు ఇవ్వండి ఆ అమౌంట్, మిగిలిన అమౌంట్. ఎందుకు సార్ కేవలం 10 రోజులలోనే ₹7 పైగా పెంచారు? మరి ఎన్నికలున్న 2 నెలలు ఎందుకు పెరగలేదు పెట్రోల్ డీజిల్? ఎందుకంటే ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆ రాష్ట్రంలో మీరు ఓడిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పేసి, మీ ప్రభుత్వాలపై చెడు ప్రభావం చూపిస్తుందని చెప్పేసి మీరు పెంచలేదు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే మీరు వడ్డింపుల వాయింపు మొదలు పెట్టేశారు. మీ కేంద్ర మంత్రితో సహా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని ఎన్నికల సమయంలో వార్తలు వస్తే వాటిని మేము ఖండిస్తున్నాము. మేము ఎలాంటి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోమని చెప్పారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పెంచుడు ప్రారంభించారు. ఎందుకు సార్? మీ అందభక్తులు చెప్పినట్టే మోడీ గారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి యుద్ధ ప్రభావం లేదని చెప్పారు కదా. మరి ఇప్పుడు యుద్ధ ప్రభావం ఉన్నది కాబట్టే మనకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఎందుకు చెప్తున్నారు సార్? మీరు అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాలలో ఏ రోజన్నా, ఒక్క రోజన్నా క్రూడ్ ఆయిల్ ధరతో పెట్రోల్ డీజిల్ ధరలు ముడిపెట్టారా? మరి ఈ రోజు ఎందుకు సార్ పెట్రోల్ డీజిల్ ధరలు క్రూడ్ ఆయిల్ తో ముడిపెడుతున్నారు? ఇది మీ పరిపాలన వైఫల్యం అని ఎందుకు ఒప్పుకోరు? రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? డాలర్ తో పోలిస్తే సెంచరీ కొట్టే దిశగా పరిగెడుతుంది కదా. మీ పాలసీ ఒకటే, ఎన్నికలు ఉన్నప్పుడు ధరలు పెంచరు. ఎందుకంటే దాని ప్రభావం ఎక్కడ ఎన్నికల మీద చూపిస్తుందో అని చెప్పేసి. ఎన్నికలైన వెంటనే మీరు వడ్డీ వాయింపులు మొదలు పెట్టేస్తారు. దయచేసి ప్రజలారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, వీళ్ళు ఇప్పుడు యుద్ధ ప్రభావం చూపి పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా పెంచుతున్నారో, మరి యుద్ధ ప్రభావం యుద్ధం స్టార్ట్ అయ్యి 2 నెలలు గడిచిపోతుంది కదా, అప్పుడు ఎందుకు పెంచలేదు? ఎందుకంటే అప్పుడు ఎన్నికలు ఉన్నాయనేది గమనించండి మీరు దయచేసి. సార్ మోడీ గారు, మీకు ఒక విజ్ఞప్తి, యాజ్ ఏ కట్టర్ హిందూగా మీకు ఒక విజ్ఞప్తి. కనీసం హిందువుల కోసమైనా సరే, మీరు మా హిందూ ప్రధానిగా సార్, కనీసం హిందువుల కోసం మన పెట్రోల్ డీజిల్ ధర తగ్గియండి సార్. లేకపోతే హిందువుల కోసం సపరేట్ పెట్రోల్ బంకులు పెట్టండి. మీరు చెప్తారు కదా, హిందువుల కోసమే ఉన్నాం మేము, హిందువుల కోసమే మేము పార్టీ పెట్టాము, హిందువుల సంరక్షించే పార్టీ మేము, హిందువుల పేకేదార్ పార్టీ మేము అని చెప్తారు కదా సార్, పుణ్యం ఉంటుంది. జరే హిందువుల కోసం ఆడాడ పెట్రోల్ బంకులు పెట్టండి. ఇలా హిందువులకే పోస్తాము, దానికి ఒక ₹2 ₹3 తక్కువ చేయరు సార్, పుణ్యం ఉంటుంది మీకు. హిందువుల తరపున వేడుకుంటున్నాం సార్. మా హిందూ ప్రధాని కదా మీరు. రాగానే జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం స్లోగన్స్ ఇస్తారు కదా, మేము కూడా ఇస్తున్నాం సార్ స్లోగన్స్. దయచేసి జరా పెట్రోల్ డీజిల్ ధరలు